అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల, అల్లాహ్ మాకు సరైన జ్ఞానాన్ని, ఇల్ముని ప్రసాదించి మాకు సద్బుద్ధిని ప్రసాదించడం వల్ల. ఆమీన్. ఖురాన్ ఈ యొక్క గ్రంథం గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఖురాన్లో మొత్తం 114 సూరాలు ఉన్నాయి. ఇవి గ్రంథం పుస్తకం రూపంలో అవతరించలేదు, ఇది వహీ రూపంలో అవతరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన 23 సంవత్సరాల పాటు ఇది అవతరించింది. మరియు ఈ యొక్క ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి. వీటిని 30 భాగాలుగా విభజించడం జరిగింది, 30 పారాలుగా. దీంట్లో మొదటి సూర చూసినట్లయితే, మొదటి సూర నుంచి సూరా అల్ ఫాతిహా, సూరా అల్ బకరా, సూరా అలీ ఇమ్రాన్, సూరా అన్ నిషా, సూరా అల్ మాయిదా, సూరా అల్ అన్ఆమ్, సూరా అల్ ఆరాఫ్, సూరా అల్ అన్ఫాల్, సూరా అత్ తౌబా, యూనుస్, హూద్, యూసుఫ్, అర్రాద్, ఇబ్రాహీం, అల్ హిజ్ర్, అన్ నహ్ల్, బనీ ఇజ్రాయిల్, అల్ కాఫ్, మరియం, తాహా, అల్ అంబియా, అల్ హజ్, అల్ మోమినూన్, అల్ నూర్, అల్ ఫుర్ఖాన్, అష్-షురా, అన్ నమ్ల్, అల్ కసస్, అల్ అన్కబూత్, అర్ రూమ్, లుక్మాన్, అస్-సజ్దా, అల్ అహజాబ్, సబా, ఫాతిర్, యాసీన్, అస్-సఫాత్, సాద్, అజ్-జుమర్, అల్ మోమిన్, హామిమ్, అష్-షూరా, అల్ జుక్రుఫ్, అద్ దుకాన్, అల్ జాసియహ్, అల్ అహకాఫ్, సూరా మొహమ్మద్, అల్ ఫతాహ్, అల్ హుజరాత్, కాఫ్, అద్ జారియాత్, అత్ థూర్, అన్ నజ్మ్, అల్ ఖమర్, అర్ రెహమాన్, వాకియహ్, అల్ హదీద్, అల్ ముజాదలా, అల్ హస్ర్, అల్ ముమ్తహిన్, అస్-సఫ్, అల్ జుమా, అల్ మునాఫికూన్, అత్ తగాబూన్, అత్ తలాక్, అత్ తహరీమ్, అల్ ముల్క్, అల్ ఖలం, అల్ హక్, అల్ ముఆరిజ్, నూహ్, అల్ జిన్, అల్ ముజమ్మిల్, అల్ ముద్దస్సిర్, అల్ కియామా, అద్ దహర్, అల్ ముర్సలాత్, అన్ నబా, అన్ నాజియాత్, అబసా, అత్ తక్వీర్, అల్ అన్ఫితార్, అల్ ముతఫిఫీన్, అల్ ఇన్షికాక్, అల్ బరూజ్, అత్ తారిక్, అల్ ఆలా, అల్ గాషియా, అల్ ఫజ్ర్, అల్ బలద్, అష్-షమ్స్, అల్ లైల్, అజ్-జుహా, ఆలం నస్ర్, అత్-తతీన్, అల్ అలక్, అల్ ఖద్ర్, అల్ బయిన్నహ్, అజ్-జిల్జాల్, అల్ ఆదియాత్, అల్ కారియహ్, అత్ తకాసుర్, అల్ అస్ర్, అల్ హుమ్జాహ్, అల్ ఫీల్, కురైస్, అల్ మాఊన్, అల్ కౌసర్, అల్ కాఫిరూన్, అన్ నస్ర్, అల్ లహబ్, అల్ ఇక్లాస్, అల్ ఫలక్, అన్ నాస్. ఇవన్నీ కూడా 114 సూరాలు. మరి ఖురాన్ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అవి ఏమిటి అంటే, కొన్ని విషయాలు ఖురాన్ను పొగడటం మన మానవ మాతృల యొక్క అంతగా పొగడటం మన యొక్క సాధ్యం కాదు. కానీ హదీసులు కనుక మనం చూసినట్లయితే, ఎవరైనా సరే ఖురాన్ గ్రంథంలో ఒక్క అక్షరం చదివినా వారికి ఒక పుణ్యం లభిస్తుంది. ఉదాహరణకి మనం ఏ, బి, సి, డి అంటాం కదా, అలా ఏకి పుణ్యం, బికి పుణ్యం, సికి పుణ్యం, డికి పుణ్యం, ఈ విధంగా. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.
అలానే అరబ్బీలో లెటర్స్ అంటే అక్షరాలు అలిఫ్, బా, తా ఈ విధంగా ఉంటాయి. వీటికి ఒక్కొక్క అక్షరానికి కూడా అల్హమ్దుల్లా ఇలా ఖురాన్లో ఒక్కొక్క అక్షరం చదివితే కూడా ఇది ఖురాన్ చదవటం ఆరాధన అని, ఖురాన్ స్వస్థత అని, ఖురాన్ కారుణ్యమని, ఖురాన్ రక్షణ అని, ఖురాన్ స్వర్గం వైపుకి తీసుకెళ్తుందని, ఖురాన్ మనల్ని అనేక ప్రమాదాల నుంచి రక్షిస్తుందని ఇలా ఖురాన్ని ఆరాధనగా చెప్పడం జరిగింది. నమాజ్ ఎలాగా ఆరాధనో, నమాజ్ ఏ విధంగా అయితే ఆరాధనో, ప్రార్థన ఏ విధంగా అయితే ఆరాధనో, దువా, హజ్, ఉమ్రాలు, జకాతు, కుర్బానీలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఆరాధనలు ఎలాగో ఖురాన్ చదవటం లేదా ఖురాన్ వినటం లేదా ఖురాన్ నేర్చుకోవటం ఇవి కూడా అల్హమ్దుల్లా ఇది కూడా ప్రతి ఒక్కటి ఆరాధనే అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఒక అక్షరానికి మరి ఒక పుణ్యమైతే చదివిన వారికి లభిస్తుంది. ఒక పుణ్యం 10 పుణ్యాలకి కూడా సమానం. అదే రంజాన్లో అయితే ఇంకా అనేక పుణ్యాలు లభిస్తాయి. కానీ రంజాన్ వరకు మనం బతుకుంటామో లేదో కానీ మనం బ్రతుకున్న ప్రతిరోజు మనకు విలువైన రోజే. అందుకే ఒక పుణ్యం 10 పుణ్యాలకు సమానమని కూడా చెప్పడం జరుగుతుంది కొన్ని హదీసుల్లో. అలిఫ్ లామ్ మీమ్ అంటే ఒక అక్షరం కాదు, అలీఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం అని ఈ 3 అక్షరాలకు బదులు 30 పుణ్యాలు లభిస్తాయి. 3 కాదు 30. అల్లాహు అక్బర్. అదేవిధంగా ఖురాన్ మొత్తంలో 3,51,318 అక్షరాలు ఉన్నాయి. అదేవిధంగా ఖురాన్ మొత్తం పఠిస్తే కనుక 35,13,180 పుణ్యం. అంటే ఇక్కడ మన యొక్క తప్పు ఏమిటంటే మన మానవులు ఎవరైనా సరే నెంబర్లో వేసుకుంటాం, కానీ అల్లాహ్ దగ్గర మనం అక్కడిచ్చే పుణ్యాలని మనం నెంబర్లతో లెక్కగట్టలేం. ఎందుకంటే ఇది కేవలం మన యొక్క ఉత్సాహం కోసం, ఆతృత కోసం కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం, కానీ అల్లాహ్ తలిస్తే ఎన్ని రెట్ల పుణ్యం ఇస్తాడో అల్లాహు అక్బర్ మనకు తెలియదు. కానీ ఇక్కడ కొన్ని విషయాలని అర్థం చేసుకోవడం కోసం ఈ విధంగా మన కొంతమంది పండితులు ఈ విధంగా కొన్ని రాసి ఉన్నారు. ఇక 35,13,180 పుణ్యాలని చెప్తూ ఉన్నారు. ఇంకా ఖురాన్ పఠించి దానిపై కనుక ఆచరిస్తే, ఖురాన్ చదివి ఎవరైనా దాన్ని ఆచరిస్తే అతని యొక్క తల్లిదండ్రులకి స్వర్గంలో ఒక కిరీటం తొలగించబడుతుంది. వారి యొక్క తల్లిదండ్రులకి స్వర్గంలో దాని వెలుతురు సూర్యుని వెలుగు కంటే కూడా అధికంగా ఉంటుంది. దాన్ని చదివి, ఖురాన్ని చదివి ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చదివే వారికి చాలా పుణ్యం లభిస్తుంది అని. అంతేకాకుండా ఇంకొక ఉల్లేఖనంలో ఖురాన్ పఠించే వ్యక్తితో పాటు పఠిస్తూ ఉండు, ఖురాన్ చదివే వ్యక్తితో పాటు నువ్వు కూడా చదువుతూ ఉండు, అతనికి స్వర్గంలో అనడం జరుగుతుంది. ఏమని? స్వర్గంలో, ఇక్కడ కాదు స్వర్గంలో ఖురాన్ నేర్చుకున్న వారు, ఖురాన్ తెలిసిన వారు వారికి స్వర్గంలో అనబడుతుంది. ఏమని? నీకెంత ఖురాన్ వస్తుందో చదువుతూనే ఉండు, స్వర్గ అంతస్తుల పైకి వెళ్తూ ఉండు. స్వర్గంలో అనేక అంతస్తులు ఉంటాయి. నీవు ఖురాన్ చదువుతూ పోతూనే ఉండు, నీకు అంతస్తులు అక్కడ పెరుగుతూనే ఉంటాయి స్వర్గంలో. ఎక్కడ పఠనం ఆపుతారో అదే నీ యొక్క అంతస్తు అవుతుంది. అల్లాహు అక్బర్. అదేవిధంగా ఖురాన్లో 6,236 వాక్యాలు ఉన్నాయి. ఇంకా బిస్మిల్లా అని కానీ లేదా కొంతమంది ఒకటే వాక్యాన్ని కొంతమంది ఇలా చదువుతూ ఉంటారు. అలా అయితే 6,666 అని, లేదా నేరుగా డైరెక్ట్గా చదివితే 6,236 వాక్యాలని ఈ విధంగా ఖురాన్లో కొన్ని ఆయతుల గురించి చెప్తున్నారు. కానీ వాటికి ఆ విధంగానే అంతస్తులు లభిస్తాయి. ప్రతి అంతస్తుకు మధ్య స్వర్గంలో ప్రతి అంతస్తుకి మధ్య భూమి ఆకాశాలమంత దూరం ఉంటుంది అని అనేక హదీసుల్లో తెలియజేయడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే ఖురాన్ చదివి దానిని ఖురాన్లో ఉన్నటువంటి విషయాలని హలాల్ని హలాల్గా, హరామ్ని హరామ్గా ఎవరైతే స్వీకరిస్తారో అటువంటి వ్యక్తిని అల్లాహ్ స్వర్గంలో ఖచ్చితంగా ప్రవేశింపజేస్తాడు. ఇంకా వారి యొక్క కుటుంబానికి చెందినటువంటి 10 మందిని నరకం నుంచి రక్షించడం కోసం వారి యొక్క సిఫారస్, వారి యొక్క వసీలని అల్లాహ్ స్వీకరిస్తాడు ఖురాన్ ద్వారా. అదేవిధంగా ఖురాన్ పఠించబడే ఇంటిలో, ఏ ఇంట్లో అయితే ఖురాన్ పఠించబడుతుందో ఆ ఇంటి నుండి సైతాన్ పారిపోతాడు అని, జిన్నాతులు వారి ఇంట్లోకి రావు అని, మరియు ఖురాన్ పఠించబడే ఇంటిలో అధికంగా శుభం ఉంటుంది, పఠించబడన ఇంట్లో ఉండదు అని ఇలా చెప్పడం జరుగుతుంది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? నా యొక్క సమాజంలో
నా యొక్క సమాజంలో ఉత్తమమైనటువంటి ఆరాధన ఏమిటి అంటే ఖురాన్ యొక్క పఠనం అని చెప్పడం జరిగింది. ఉత్తమమైనటువంటి ఆరాధన అల్లాహు అక్బర్. ఇక అంటే ఖురాన్ చదవటం ఎంత ముఖ్యమో అది ఎంత ఆరాధనతో సమానమో ఇక్కడ మనం చూసుకోవచ్చు. నమాజ్ ఆరాధన, ఉపవాసం ఆరాధన, జకాత్ ఆరాధన, దాన ధర్మాల ఆరాధన, హజ్ ఆరాధన మరియు ఉమ్రా ఆరాధన మరియు దాన ధర్మాల ఆరాధన, మరి యొక్క హక్కులు, తల్లిదండ్రుల హక్కులు, బంధువుల హక్కులు, పిల్లల హక్కులు, సమాజం హక్కులు, ఇవన్నీ కూడా హక్కులను పాటించడం కూడా ఆరాధనలో భాగాలి. అలానే ఖురాన్ చదవటం, నేర్పటం, నేర్పించుకోవటం, ఖురాన్ని ప్రింట్ చేపించడం, ఖురాన్ని ఇతరులకి పంచడం, ఖురాన్ని అర్థమయ్యేలా ఇతరులకు చెప్పడం, ఇవన్నీ కూడా అల్లాహు అక్బర్ ఆరాధనలో భాగమని, పుణ్యకార్యాలలోనే కాదు ఆరాధనలో భాగమని చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఇక ఖురాన్ పఠించండి, ఖురానును కంఠస్థం చేసిన హృదయాన్ని అల్లా నరకంలో వేయడు అని చెప్పడం జరిగింది. ఖురాన్ని ఎవరైతే కంఠస్థం చేశారో ఆ యొక్క హృదయాన్ని అల్లా నరకంలో వేయడు అని మరి ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఇనుముకు తుప్పు పట్టినట్టే హృదయానికి కూడా తుప్పు పడుతుంది. ఆ ఇనుముకు తుప్పు పడితే ఇనుముకు నీటి వల్ల లేదా ఇంకా అనేక రకాల వల్ల తుప్పు పడుతుంది. అదే అప్పుడు ప్రజలు అల్లా యొక్క ప్రవక్త మరి దాన్ని ఎలా పరిశుభ్రం చేయాలి అని అప్పుడు ప్రవక్త ముహమ్మద్ గారు, మీరు ఎక్కువగా చావును గుర్తు తెచ్చుకోండి, మీకు మరణం ఉందనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి, మరియు ఖురాన్ను ఎక్కువగా చదవండి అని. మనం ఒకరోజు ఖచ్చితంగా మరణిస్తాము, మరియు ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోవడంతో పాటు మీరు ఖురాన్ ఎక్కువగా చదవండి అని ప్రవక్త ముహమ్మద్ గారు చెప్పారు. చావును గుర్తుపెట్టుకోవడం వల్ల, ఖురాన్ చదవడం వల్ల హృదయానికి పడిన తుప్పు ఏ విధంగా వదులుతుందని అంటే ఇక్కడ మనం అనేక రకాల కుళ్ళు, కుట్రంతురాలు, గర్వము, అహంకారము, అసూయ, పాపాలు, నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, అబద్ధాలు, మరి అనేక రకాల వాటితో మనం గడుపుతూ ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. మరి మనకి కూడా ఎన్నో కొన్ని ఏదో ఒక రకంగా ఉండి ఉంటాయి. ఇటువంటి దాని నుంచి రక్షణ పొందాలంటే మనం మరణిస్తామనే విషయం గుర్తుపెట్టుకోవాలి, మరియు ఖురాన్ను ఎక్కువగా చదవాలని ప్రవక్త ముహమ్మద్ గారు తెలియజేసినటువంటి వాక్యం ద్వారా అర్థమవుతుంది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ గారు ఏం చెప్పారంటే, మీలో ఖురానును నేర్చుకొని ఇతరులకు నేర్పేవారు ఈ యొక్క ప్రపంచంలో అందరికంటే ఉత్తములు అని. ఈ యొక్క ప్రపంచంలో ఎవరు ఇతరులకి ఎన్ని గిఫ్ట్లైనా ఇవ్వని, ఎన్ని బిరుదులైనా ఇవ్వని, ఎన్ని గొప్పలైనా చెప్పుకొని, ఎన్ని అవార్డులు ఎవరికైనా ఇచ్చుకొని, కానీ దేవుడి వద్ద అందరికంటే గొప్ప విషయం ఏమిటంటే ఖురాన్ను ఎవరైతే నేర్చుకుంటారో, మరి ఖురాన్ ఎవరైతే ఇతరులకు నేర్పుతూ ఉంటారో, ఇవి అల్లా వద్ద అందరికంటే ఇటువంటి వారు ఉత్తములు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఖురానును ఎక్కువగా చదవండి, ప్రళయ దినాన అది అతను పారాయణం చేసిన వారి కోసం అల్లా వద్ద రిక్వెస్ట్ చేసిన, వసీలా చేస్తుంది, సిఫారస్. అల్లా అతన్ని నరకంలో వేయకండి, అతన్ని క్షమించండి, అతడు నన్ను చదివాడు అంటే ఖురాను ఆ యొక్క వ్యక్తి తరపున అల్లా వద్ద ఏంది రెండు విషయం. ఇంకో హదీస్లో కూడా ఉంది, ఏమని? ఉపవాసం మరియు ఖురాన్ ఈ రెండు కూడా ప్రళయ దినం రోజు అల్లా వద్ద అల్లా యొక్క దాసుడి తరపున సాక్ష్యం ఇస్తారు. ఉపవాసం వల్ల ఈ యొక్క వ్యక్తి మిమ్మల్ని ఆరాధించడం కోసం ఉపవాసం పెట్టాడు అని, మరియు ఖురాన్ చెప్తుంది వల్ల ఈ యొక్క వ్యక్తి మిమ్మల్ని ఆరాధించడం కోసం ఖురాన్ చదివాడు అని. ఇలా ఖురాను మరియు ఉపవాసాలు ఈ విధంగా భక్తుల తరపున అల్లా వద్ద సాక్ష్యం ఇచ్చి వారిని నరకం నుంచి రక్షించడం కోసం అవి సాక్ష్యం ఇస్తాయి. వాటికి ఒక రూపాన్ని లేదా వాటికి ఒక వాయిస్ని అల్లా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా గైబ్ కైల్మ్ అంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 2వ సూరా అల్ బకరాలో మొదటి 4-5 వాక్యాల్లో చెప్పడం జరిగింది. ఏమని? నిజమైన విశ్వాసులు ఎవరు అంటే ఈ యొక్క గ్రంథంలో వారికి తెలిసినా తెలియకపోయినా, ఊహించగలిగినా ఊహించలేకపోయినా, మరి ఏదైతే దీంట్లో విషయాలు చెప్పబడ్డాయి, గ్రంథంలో చెప్పబడ్డటువంటి విషయాలపైన ఎవరైతే విశ్వాసం, ఈమాన్ తీసుకువస్తారో, నమ్ముతారో, విశ్వసిస్తారో, ఇవి మా ప్రభు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లా తరపున అవతరింపబడ్డటువంటి వాక్యాలని ఎవరైతే వీటిని నమ్ముతారో, విశ్వసిస్తారో, అవి జరిగాయి లేదా జరగబోతాయి అని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఇది వారి యొక్క విశ్వాసంలో వీరు ఇటువంటి వారు నిజమైన విశ్వాసులని. ఇది విశ్వాసంలో భాగం. రహస్యంగా ఉన్నటువంటి విషయాలు, మన కంటికి కనిపించినవి, తెలియనివి ఏవైనా గ్రంథంలో చెప్పబడ్డాయి అంటే ఎటువంటి డౌట్ లేకుండా వాటిపైన విశ్వాసం, ఈమాన్ తీసుకురావడం కూడా విశ్వాసంలో భాగంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ
ఖురాన్ ఎక్కువగా పారాయణం చేయటం వల్ల, చదవటం వల్ల వారి తరపున ఈ విధంగా ఖురాన్ అల్లా దగ్గర సాక్ష్యం ఇస్తుంది ప్రళయ దినం రోజు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇతర సమయాలలో ఖురాన్ చదవడం కంటే నమాజులో ఇంకా ఎక్కువగా చదవండి. నమాజులో ఖురాన్ చదవడం ఇంకా ఎక్కువ ముఖ్యం. అదేవిధంగా ఖురాన్లోనే ఇంకో వాక్యం ఖురాన్లో చెప్పడం జరిగింది, మీరు తెల్లవారు జామున చదివే ఖురాను చాలా విలువైనది మరియు దానికి సాక్ష్యం ఇవ్వడం కూడా జరుగుతుందని ఖురాన్లో చెప్పడం జరిగింది. మరియు ఇక ఖురాన్ పఠించడం తక్బీర్ల కంటే ఉత్తమమైనది మరియు దాన ధర్మాలు చేయడం కంటే తస్బీ తక్బీర్ ఉత్తమమైనవి మరియు సదకా చేయడం ఉపవాసం ఉండటం కంటే ఉత్తమమైనది. ఉపవాసం డాలు వంటిది అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసు. అంతేకాకుండా ఖురాన్ కనీసం 3 రోజుల్లో పూర్తి చేయాలి, అంతకంటే తక్కువ రోజుల్లో చేయడం కోసం ప్రయత్నించవద్దు. ఎందుకంటే ఖురాన్ కానీ నమాజ్ కానీ ఆగి చదవండి అని చెప్పడం జరిగింది. నువ్వు అంతకంటే తక్కువ చదివినావు అనుకో, మన చదివి కూడా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, అర్థం కాదు. ఖురాన్ ఎందుకు మనం చదవాలి అంటే దాంట్లో అల్లా యొక్క ఆజ్ఞలు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, రహస్య విషయాలు మరియు అనేక భవిష్యవాణి ఇట్లా అనేక రకాల గాథలు, ఎన్నో విషయాలు, ఇహలోకానికి, సమాజ జీవితం, ప్రళయ దినం, పరలోకానికి సంబంధించిన అనేక విషయాలు, గడిచిన గాథలు, గడవబోయేవి, రాబోయేవి, వచ్చేవి అనేక విషయాలు దీంట్లో చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడాలని అనుకున్నవి, మనం దేవుడితో మాట్లాడాలని అనుకున్నవి అనేక విషయాలు ఈ యొక్క ఖురాన్లో ఉన్నాయి. ఇది అని చదివితే అది మనకి అర్థం కాదు, అది చదివి కూడా ఏం ప్రయోజనం ఉండదు. అందుకే ఖురాన్ కానీ నమాజ్ కానీ ఆగి చదవండి, మెల్లగా చదవండి అని చెప్పడం జరిగింది. మరి అందుకే మరీ 3 రోజుల కంటే తక్కువ కంప్లీట్ చేయడం కోసం మనం ప్రయత్నించవద్దు. అలా పోటీలు పెట్టుకొని కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అల్లాని ఆరాధించే ఉద్దేశంతో అల్లా మనకి ఏం చెప్పాడు, మనం అల్లాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాం, ఇలాంటి భక్తిభావంతో ఎంత మెల్లగా చదివినా మంచిదే. అందుకే తరావీ నమాజుల్లో మనం చాలామంది, కొంతమందిని చూస్తాం 1 రోజు 2 రోజులు 3 రోజుల్లో చదివారని చెప్పేటోళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఏం ప్రయోజనం? ఇక్కడ నెల మొత్తం చదివితే ఏమవుతుంది, వచ్చేది ఏముంది? రంజాన్ గురించి సహాబాలు ఏ విధంగా కష్టపడేవారంటే 6 నెలల ముందు నుంచే అల్లా మాకు రంజాన్ వరకు మాకు మమ్మల్ని ఉంచు, ఆ యొక్క రంజాన్ యొక్క శుభాలను పొందే భాగ్యాన్ని మాకు ప్రసాదించని ముందు నుంచే ప్రార్థన చేసేవారు. రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత అల్లా గడిచిన రంజాన్ ఏదైతే ఉందో ఆ యొక్క రంజాన్ యొక్క శుభాలను మాకు ప్రసాదించు అని ఇంకో 6 నెలల వరకు, రంజాన్ వెళ్ళిపోయిన 6 నెలల వరకు గడిచిన రంజాన్ గురించి దువా చేసేవారు. మరియు రాబోయే ఇంకో 6 నెలల తర్వాత రంజాన్ గురించి కూడా ఆ యొక్క రంజాన్ వరకు మమ్మల్ని ఉంచని, దాని యొక్క భాగ్యాలు మాకు ప్రసాదించని చెప్పి సహాబాలు ఈ విధంగా అల్లాని ప్రార్థించేవారు. అల్లాహు అక్బర్. మరి ఖురాన్ 3 రోజుల కంటే తక్కువ చదవాలని మనం ప్రయత్నించకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే 3 రోజుల కంటే తక్కువ సమయంలో ఖురాన్ పూర్తి చేసిన వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఖురాను చదవడానికి కోసం కొన్ని నియమాలు ఉన్నాయి, అవి మనం పాటిస్తే మంచిది. వజూ చేసి భక్తి శ్రద్ధలతో చదవడం మంచిది. మరియు రోజంతా కూడా అసలు మనం వజూలో ఉండడం కోసం ప్రయత్నిస్తే ఇంకా మంచిది. చిత్తశుద్ధితోటి, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి, చూపగోలు లేకుండా, ప్రదర్శించకుండా, గొప్పలకి పోకుండా, గొప్ప చెప్పుకోనే కాకుండా, అది మనకు అవసరం, దాని తెలుసుకోవడం, చదవడం నా అవసరం అనే ఉద్దేశంతో అది చదవాలి. మరియు ప్రారంభించడానికి ముందు, ఖురాన్ చదవడానికంటే ముందు ఖురాన్లో చెప్పబడింది, ఎవరైనా సరే ఖురాన్ చదవడానికి ముందు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదవమని చెప్పడం. అంటే శాపగ్రస్తుడైన సైతాన్ లేదా లూసిఫర్ లేదా ఇబ్లిస్, ఈ యొక్క శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అల్లా యొక్క శరణు వేడుకోండి ఖురాన్ చదివే ముందు అని చెప్పడం జరిగింది. దీనిని మనం అరబ్బీలో అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదువుతాం. దాని తర్వాత బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని కూడా చదవచ్చు. అంటే మనం ఏ పనైనా మనం ప్రారంభించే ముందు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అంటే నేను ఆ అల్లా యొక్క పేరుతో ఈ యొక్క పని ప్రారంభిస్తున్నాను అని దీని యొక్క అర్థం. ఇకపోతే చూసి చదివితే ఖురాను ఎత్తైన ప్రదేశంలో పెట్టి చదవడం మంచిది. ఇక అర్థం చేసుకొని చదివితే ఇంకా మంచిది. ఖురాన్ను ఆగి చదవడం ఇంకా మంచిది. ప్రతి ఆయతుపై ఆగి చదవడం ఇంకా మంచిది. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఖురానును నిదానంగా చదవమని ఆదేశించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క దైవ ఆదేశాన్ని అనుసరించేవారు. ప్రతి ఆయతును కూడా ఆగి ఆగి చదివేవారు. ఈరోజు మనం సూరే ఫాతిహా ఎలా చదువుతున్నాం? ఆగి ఆగి చదువుతున్నామా? సూరే ఫాతిహాకి ఒక్కొక్క ఆయత్కి అల్లా యొక్క రిప్లై కూడా మనకు ఉంటుంది. మనం సూరే ఫాతిహాని ఎలా చదివేస్తున్నాం? వెనకున్న ముక్తదీలు వారు సూరే ఫాతిహా అవనే అవ్వదు. ఇక్కడ కొంతమంది సూరే ఫాతిహాలు అయిపోతుంటే నమాజులు అయిపోతుంటాయి. అసలు సూరే ఫాతిహా అర్థం మనకు తెలుసా? అసలు ఆ సూరే ఫాతిహా అర్థం తెలిస్తే ఈరోజు బాబాలు సమాధుల యొక్క ఆరాధనలు ఉంటాయా? షిరిక్ అనేది ఉంటుందా? ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 15వ సూరా ఒక వాక్యంలో చెప్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మీకు 7 వాక్యాలు ఇచ్చాను, 7 వాక్యాలు మళ్ళీ ఇచ్చాను, 7 వాక్యాల ద్వారా పూర్తి ఖురాన్ నేను మీకు ఇచ్చానని చెప్పడం జరుగుతుంది. ఆ 7 వాక్యాలు సూరే ఫాతిహా మనలో ఎంతమంది దాని యొక్క అర్థం తెలుసు? పోనీ కల్మా యొక్క అర్థం మనలో ఎంతమందికి తెలుసు? అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లా వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అన్నప్పుడు, అల్లా తప్ప ఆరాధనకి ఎవరూ లేరు కారు అన్నప్పుడు మరి బాబాలు తావీదులు సమాధుల ఆరాధన ఇవన్నీ ఏడికెళ్ళొచ్చినాయి ఇస్లాంలో. సరే, ఇదంతా వేరే టాపిక్. ఈరోజు ఖురాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాకపోతే అసలు కల్మా గురించి మనకేం తెలుసు? సూరే ఫాతిహా గురించి మనకేం తెలుసు? ఎప్పుడైనా దాని యొక్క అర్థం మనం తెలుసుకున్నామా? చాలామంది గడ్డాలు టోపీలు పెట్టి చాలామంది వృద్ధాప్యానికి చేరుకున్నటువంటి మనలో ఉన్న కొంతమందిని నేనైతే అడిగి చూడటం జరిగింది. కల్మా అంటే ఏమిటి, లేదా సూర్య ఫాతిహా అంటే ఏమిటి, మీకేమైనా తెలుసా, మీకేమైనా వచ్చా అని. ఇక మన గురించి మనం చెప్పుకోవడం ఎందుకు కానీ, మనం వీలైతే ఇస్లా చేసుకోవాలి, వీలైతే దీన్ ధర్మం నేర్చుకోవాలి, నేర్పాలి, పంచుకోవాలి, తెలుసుకోవాలి. ఒక ముస్లింపై ఇంకొక ముస్లింకి కొన్ని హక్కులు ఉన్నాయి. మరి అలానే ఇప్పటికైనా సరే మనం ఎవరైతే ఇప్పుడు వింటున్నామో చూస్తున్నామో మనమైనా సరే వాటి యొక్క అర్థం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. మనందరం కూడా నరకం నుంచి రక్షించబడి మనందరం కూడా స్వర్గానికి వెళ్ళాలని అదే తాపత్రయంతో ఈ యొక్క ప్రశ్నలు ముందు పెట్టడం జరిగింది. ఎవరిని కించపరచడానికి, ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం అయితే కాదు. కాకపోతే దీని ధర్మం గురించి మనందరం కూడా ఇస్లా చేసుకోవాలి. మనం బ్రతుకున్నప్పుడే ఈ యొక్క పని మనం చేయగలం. మళ్ళీ మనం మరణించి బతుకొచ్చి మళ్ళీ ఇబాదత్ చేసి మళ్ళీ అల్లా దగ్గరికి వెళ్ళేదైతే మనకు ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఖురాన్ చదివిన వారికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసు. ఒక్కసారి మరణం వచ్చేసింది అంటే మళ్ళా ఖయామత్ వరకు మనం ఆలమే బర్జక్ జీవితంలో ఉంటాం. మరి మనం కాలిపోయినా, లేదా చేపలు తినేసినా, జంతువులు తినేసినా, మట్టి తినేసినా, ఏం చేసినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటిసారి మనలో ఏ ఆధారము లేకుండా ఒక స్త్రీ పురుషుడి ద్వారా, ఒక చిన్న వాటర్ డ్రాప్ ద్వారా మనకి ఈ యొక్క సృష్టిని ఇచ్చి మనకి ఒక చిన్న మరి నీళ్ళ డ్రాపు, మాంసపు ముద్ద, ఎముకలు, అవయవాలు, ఆడామొగ, మరి ఈ యొక్క ప్రాణము, ఈ యొక్క అవయవాలు ఈరోజు ఈ వయసు దాకా తీసుకొని వచ్చాడు. మరి పిల్లవాళ్ళ నుంచి, పెద్దవాళ్ళ నుంచి, అంకుల దగ్గర నుంచి ముసలివారి దాకా ఇలా తీసుకెళ్ళిన అల్లాకి, మొదటిసారి మనల్ని సృష్టించిన అల్లాకి రెండవసారి మనల్ని మళ్ళీ తిరిగి లేపడం అల్లాకి చాలా ఈజీ అని ఖురాన్లో అనేక చోట్ల ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఖచ్చితంగా ఉంది అని. ఆ రోజు మేము ప్రతి మానవుడికి ఇస్రాఫీల్ అనే దేవదూత శంఖం ఊదడం జరుగుతుంది. బ్రతికున్న వారు మరణిస్తారు. తర్వాత శంఖం ఊదినప్పుడు మళ్ళీ మొదటి మానవుడి నుంచి ఇప్పటిదాకా చనిపోయిన వారు అందరూ లేస్తారు. మూడవసారి శంఖం ఊదినప్పుడు ఈ యొక్క ప్రపంచం మొత్తం దూదిపింజాల, పర్వతాలు, గిరుతాలు అన్నీ పోయి అంతా కూడా ఒక మైదానం, అషర్ అనే ఒక మైదానంలోకి ఏర్పడుతుంది. అప్పుడు 2 వర్గాలుగా మనుషులు చేర్చబడతారని, మరియు ఈ యొక్క ఇలియన్లో లేదా సిజ్జిన్లో ఉన్నటువంటి ప్రజలైనా సరే, ఇంకా ఎవరైనా సరే మరి ఈ విధంగా 2 వర్గాలుగా అక్కడ ఉంచడం జరుగుతుంది అని. ఇలాంటి అనేక వాక్యాలు, ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పబడ్డ వాక్యాలు. ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పబడ్డ వాక్యాలే. అసలు ఇలియన్ గురించి ఎంతమందికి తెలుసు? సిజ్జీన్ గురించి ఎంతమందికి తెలుసు? ఆలమే బర్జక్ గురించి ఎంతమందికి తెలుసు? ఇవన్నీ తెలిస్తే మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఎక్కడికి? ఈ యొక్క సమాధి ఆరాధనలు, భావాల ఆరాధనలు, తావేదులు ఇవన్నీ ఎందుకున్నాయని మళ్ళీ ఇక్కడికే వస్తాం. అసలు ఖురాన్లో ఇవన్నీ మనం తీసి చదివితే కదా మనకి ఈ యొక్క విషయాలు మనకు అర్థమవుతుంది. ఖురాన్ని అరబ్బీలో చదవాలి. అల్హమ్దులిల్లా అరబ్బీతో పాటు మనకు వచ్చిన భాషలో కూడా మనం చదవాలి. ఎవరో గడ్డం పెట్టారు, టోపీ పెట్టేశారు, ఏదో జుమ్మా రోజు ఏదో బయాన్ ప్రసంగం ఇచ్చారు, మేము వెళ్ళాం, నమాజ్ అటెండ్ చేసినాం, లేకుంటే అయిపోయింది ఇంతే, మళ్ళీ రంజాన్ బక్రీద్లో చూసుకుందాం అని ఇట్లాంటివి కాదు మనకు కావాల్సింది. ఈ యొక్క ఖురాన్ ప్రతిరోజు చదవాలి. ఇంట్లో కూడా చదవాలి, బయట కూడా చదవాలి. ఇది కేవలం మగవారి పని అనే ఆడవారు అనుకోవద్దు, ఆడవారి పని అనే మగవాళ్ళు అనుకోవద్దు, లేదా కేవలం మస్జిద్, మదర్సా, ఇమాములు, మౌల్వీలు, సదర్లు వాళ్ళ పని అని మనం అనుకోకూడదు. వాళ్ళు మేమేదో ప్రోగ్రాంలు కండక్ట్ చేసేసినాం, కొంతమందికి నేర్పించేసినాం అని వాళ్ళు అనుకోకూడదు. ఇది అంతా కూడా ఒకరికి ఉన్నటువంటి బాధ్యత. ఇది ఫస్ట్ వేరే వాళ్ళు ఎవరేమనుకున్నారో మనకు తెలియదు. ముందుగా మనం అసలు ఖురాన్ చదవాలని నేర్చుకోవాలని చెప్పి మనం అనుకోవాలి. అరబ్బీలో
ఖురాన్ అంటే నమాజ్ చదవాలంటే అరబీలో ఖురాన్ నేర్చుకోవాలి, అరబీలో దువాలు నేర్చుకోవాలి, అరబీలో నమాజ్ చదువుకోవాలి. అదేవిధంగా దాన్ని పాటించాలి అని అంటే మనం కూడా మనకొచ్చిన భాషలో కూడా ఆ యొక్క ఖురాన్ని చదవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను వాట్ ఈజ్ యువర్ నేమ్ అని నేను మిమ్మల్ని అడిగాను, మీరే నేను అన్నం తిన్నాను మీరు చెప్తావా? అట్లా చెప్పాం కదా. మనం ఏంటి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఆ ఇంగ్లీష్ వచ్చిన వారు చెప్తారు మై నేమ్ ఈస్, నేను ఇది అని చెప్తాం. అదేవిధంగా ఒక అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని అరబ్బీలో మనం చదివాం అల్హమ్దుల్లా. అదే సూర్య ఫాతిహా కానీ కల్మా కానీ ఇవే చిన్న ఎగ్జాంపుల్. అరబ్బీలో చదువుతాం, తెలుగులో వాటి యొక్క అర్థం మనకు తెలుసా? తెలిస్తే నిజంగా ఈరోజు ఇన్ని షిర్క్ బిదాతులు ఉంటాయా? అనేక రకాల జమాతులు, అనేక రకాల ముక్క చెక్కలుగా, అనేక రకాల వర్గాలు